ఒక చేతిలో ములుగర్ర, ఇంకో చేతిలో పుస్తకం. దట్టమైన అడవిలో పశువులు కాసే ఒక పేద గిరిజనమ్మాయి ఈరోజు దేశం గర్వించే ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా మారిందో తెలుసా? తమిళనాడులోని ఒక చిన్న కుగ్రామంలో కూలీ పనులు చేసుకునే తండ్రి కూతురైన వాన్మది తిండికి లేకపోయినా కలెక్టర్ అవ్వాలనే కలను మాత్రం వదల్లేదు. కాలేజ్ ఫీజులు కట్టలేక బంధువుల పెళ్లి ఒత్తిడిని తట్టుకుంటూ అడవిలోనే చెట్ల నీడన కూర్చుని సివిల్స్ ప్రిపేర్ అయింది. అంతా బాగుంది అనుకునే టైంలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ సరిగ్గా రేపనగా ప్రాణంగా చూసుకునే తండ్రికి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ కన్నీటి నరకంలో హాస్పిటల్ బెడ్ పక్కనే కూర్చుని గుండె నిబ్బరంతో ఎగ్జామ్ రాసి కట్ చేస్తే దేశంలోనే 156వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ విధి ఎంత విచిత్రమైనదంటే తను ఐఏఎస్ అయిన రోజే తండ్రి కోమాలోకి వెళ్లి చనిపోయాడు. ఆ గుండెకోతను కూడా దేశ సేవ కోసం దిగమింగి విధుల్లో చేరిన ఆమె మహారాష్ట్రలో గిరిజన పిల్లల ఆకలి తీర్చి ఎండిపోయిన నదులను బతికించి వరుసగా 2 సార్లు బెస్ట్ ఐఏఎస్ అవార్డు అందుకుంది. పరిస్థితులు బాలేవని సాకులు చెప్పే ప్రతి ఒక్కరికి వాన్మది లైఫ్ ఒకటే నేర్పుతోంది. నువ్వు నడిచే దారిలో ముళ్ళు ఉన్నా నీ ఆశయం గట్టిదైతే విజయం నీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతుంది.